జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నానా, ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నువ్వు సంతకం పెడితే పెద్దోణ్ణి చిన్నోణ్ణి ఎమ్మెల్యే గారు విడిపిస్తారట అభి. ఆ, నువ్వు సంతకం పెట్టొద్దభి. చిన్న సంతకమే కదా, పెడితే ఏమవుతుంది? చిన్నదో పెద్దదో అభి ఎందుకు సంతకం పెట్టాలి? అభి సంతకం పెడితే వచ్చే నష్టమే ఉందా? సంతకం పెడితే ఆయన గారి ఆస్తులేం పోవుగా, పోవడానికి ఆస్తులే లేవుగా. ఆయనకున్నదంతా మీకే ఇచ్చేశారు కదా హారిక, ఇంకా ఎందుకు ఆ వెటకారం? అప్పుడెప్పుడో ఆస్తులిచ్చి 100 సార్లు అదే విషయం చెప్పడం కాదు, ఇప్పుడు సంతకం చేయమని చెప్పండి. చెయ్యను. సంతకం చేస్తే నీ సొమ్మేం పోతుంది అభి? చేయడానికి ఏమైంది? ఉట్టి సంతకమేగా. అది కేవలం నా సంతకం కాదు, రేపటి మీ అందరి తలరాత. అది ఆఫ్టర్ ఆల్ నా సంతకం కాదు, మీ పిల్లల భవిష్యత్తు. నేను సంతకం పెడితే మీకంటూ ఏమీ మిగలదు. అన్నీ వదిలేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సి వస్తుంది. వీడేలా గెస్ చేశాడు పిఏ? చెప్పాను కదా సార్, ఆయన జీనియస్ అని. నేను మీకు ఆస్తి ఇచ్చింది అనుభవించడానికి, అమ్ముకోవడానికి కాదు. నేను సంతకం పెడితే ఆల్రెడీ అన్నయ్య అఖిల్ సంతకాలు పెట్టారు కాబట్టి ఆస్తంతా ఈ ఎమ్మెల్యేకి పోతుంది. అయ్యో, అదేం లేదు అభిరామ్. ఏయ్, నువ్వింకొక్క నిమిషం ఈ ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను కాదంటే మీ అన్నయ్య తమ్ముడు ఎప్పటికీ బయటికి రాలేరు. అట్నుంచటే జైలుకు వెళతారు. మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తారు. ముందే చెప్తున్నాను. మా అన్నయ్యని అఖిల్ని, మా ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మా అన్నదమ్ముల మధ్య నువ్వు శకునిలా ఉండి చిచ్చు పెట్టాలనుకుంటే నీకు చితి పేరుస్తాను. ఏంటన్నావు? చంపేశానంటున్నారు సార్, త్వరగా రండి, పారిపోదాం. తప్పు చేస్తున్నావు అభిరామ్. తరువాత పశ్చాత్తాపడిన ఉపయోగం ఉండదు. తప్పు చేస్తుంది నువ్వు. వెళ్ళండి, గెట్ అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.